హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, అక్కకు కాబోయే బావని చూపించమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది శివ. ఇప్పుడేగా వచ్చారు, వెళ్దాం, కంగారెందుకు అని అంది శివ అమ్మ కస్తూరి. అమ్మా, ఆయన ఎలా ఉన్నాడే, నీకు నచ్చాడా లేదా అని అడిగింది శివ. దూరంగా ఉన్నానని ఎవరూ పెళ్లి చూపులకు పిలవలేదు నన్ను. నేను లేకుండానే నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా నన్ను పరిచయం చేయకపోతే నాకు సరదా ఏముంటుంది చెప్పు? అక్క పెళ్ళి అంటే చెల్లెళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఏ సరదా లేకుండా చేశారు మీరు. ఎల్లుండే పెళ్ళి, ఇప్పటిదాకా అబ్బాయిని కూడా చూడలేదు. ఎంత పరువు తక్కువ నాకు అంటూ అడిగింది బుంగుమూతి పెట్టి శివ. అప్పుడే అక్కడికి వస్తున్న శివ పెద్దమ్మ శివాని చూసి, ఏంటే సిసింద్రి, ఎవరి పరువు తగ్గిందట అంటూ శివ ముక్కు పట్టి లాగింది. నాకే పెద్దమ్మా, నాకు కనీసం పెళ్లి కొడుకును కూడా చూపించలేదు. నేను అక్క కన్నా బాగుంటే మాత్రం పెళ్లి కొడుక్కి అక్కకి నిశ్చయం అయ్యి నన్ను ఎలా చేసుకుంటాడని భయపడుతున్నారు. బొత్తిగా అలా నేను లేకుండా చేసేశారు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అడిగింది ఆమె. శివ పెద్దమ్మ, లేదు బంగారం, పాపం దానికే తెలీదు. పెదనాన్నకి ఆరోగ్యం తేడా చేశాక మీ పెదనాన్న చూడడానికి ఆయన స్నేహితుడు లక్ష్మీప్రసాద్ వచ్చారు. మాటల మధ్యలోనే ఆయన కొడుకు గురించి, మీ అక్క గురించి విషయాలు వచ్చాయి. కనీసం వాళ్ళు లేకుండానే వాళ్ళు నిశ్చితార్థం చేసేశారు మీ పెదనాన్న. అక్క రూంలో మీ అక్క పెళ్లి కూతురి వేషంలో ఉంది, ఖాళీలా ఉంది. దానికి ఏం చెప్పాలో తోచడం లేదు. వెళ్ళి కాసేపు అక్కడ చూడు తల్లి అని అంది. విపరీతమైన జాలి అక్క సౌజన్య దగ్గరికి వచ్చింది శివ. అక్క, ఇలా చూడు అని అంది. ఏ, దేనికి? నేను ఎలా ఏడుస్తున్నానో అని చూడటానికి వచ్చావా? వెళ్ళు అర్జెంటుగా ఇక్కడి నుంచి. నేనేం చేశానక్క? నాకు ఇప్పుడే తెలిసింది నీ పెళ్లి గురించి. పెదనాన్న మరీను ఏం చెప్పకుండా ఇలా చేశారేంటి? నాన్న మాత్రం చూస్తూ ఎలా ఊరుకున్నారు? చదువుకున్న వాళ్లమేగా అని అంది ఆమె. ఏమోనే, నా తల తిరిగిపోతుంది. అర్జెంటుగా రమ్మని చెప్పి నన్ను పెళ్లి కూతుర్ని చేసేశారు. నాన్న ఈ ఊరు వచ్చి మొన్నటిదాకా విజయవాడలోనే ఉన్నారు. ఇంతలో పెళ్లి ఎలా చేసేస్తారే? మోటు మనుషులు, మోటు పనులు. నేనేమైనా ముసలిదాన్నా? ఇంతకీ పెళ్లి కొడుకుని చూసావా అక్క అని అంది శివ. హా, చూశాను ఒక్కసారి. కుస్తీ పట్టే వాడిలా ఉన్నాడు, కండలు తిరిగి. అదేంటక్క అలా అనేశావు? బాగానే ఉన్నాడు గదా, ఇందాక చూసి వచ్చాను. బాగుంటే నువ్వే చేసుకో అతన్ని అంది సౌజన్య. ఎలా? నాన్న తంతాడే అంది శివ. వాతావరణం తేలిగ్గా చేద్దాం అని. శివ, ఇది కామెడీ కాదు, సీరియస్. సరే, ఏం చేద్దాం మరిప్పుడు అని అంది ఆమె. ఏమో తెలీదు, పెళ్లి మాత్రం జరగదు అని అంది సౌజన్య. అదేంటి, పెదనాన్నకి మళ్ళీ తేడా చేస్తానో అని అంది ఆమె. అసలు ఒకసారి పెద్దాంతో మాట్లాడు అని అంది శివ. అమ్మో, ఇది చెప్పినా చెప్పేస్తుంది, కామ్గా పని చేసేయాలి అని అనుకున్న సౌజన్య, రా శివ, ఇక పడుకుందాం అంటూ మంచం మీద శివ పక్కనే పడుకుంది సౌజన్య. కాసేపటికి గట్టిగా అరుస్తున్న పెదనాన్న, ఏడుస్తూ అక్క సౌజన్య అక్కడ కనిపించారు శివాకి. నాకు ఇష్టం లేదు నాన్న, నేను పల్లెటూరులో ఉండలేను. పైగా తను రైతు, అసలు సిటీలో ఉండే అవకాశమే లేదు. నాకేమో పల్లెటూరులో కాకుండా సిటీలో ఉండాలి అని కోరిక. ఎలా మా అభిరుచులు కలుస్తాయి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇక్కడితో ఈ పెళ్లి ఆపేయండి. ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు పెళ్లి ఆపడం ఏంటి? అయినా వాడు రైతే తప్ప చదువుకొని వాడు కాదు, అగ్రికల్చర్ చదివాడు. దానిలో ఎన్నో కొత్త పద్ధతులతో వ్యవసాయం కూడా చేస్తున్నాడు. నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అభిరుచులంట అభిరుచులు, అవే కలుస్తాయిలే 3 నిద్రలు అయిపోతే అని అన్నాడు సౌజన్య నాన్నగారు రామకృష్ణ మోటుగా. 3 నిద్రలు కాదు, 3 క్షణాలు కూడా కలిసి ఉండలేం నాన్న, ప్లీజ్ అంటూ ఏడుస్తున్న అక్కను చూసి తను ఏడుస్తూ కూర్చుంది శివ. అక్కను చూడటానికి పెళ్లికొడుకు తరపు బంధువులు వస్తూనే ఉన్నారు. మాకెవరికి మాట్లాడుకోవడానికి సమయం కూడా దొరకలేదు. అంత టెన్షన్గా ఉంది. పెళ్లికొడుకు రమాకాంత్ బంధువులందరికీ మర్యాదలు చేస్తూ ఏం జరుగుతుందోనని చూస్తూ
కూర్చున్నాము. సౌజీ రోజంతా ఏడుస్తూనే ఉంది. దాని మాట ఎవ్వరూ వినలేదు. పెదనాన్నకి చుట్టుపక్కల ఊళ్ళల్లో మంచి పేరు ఉండటంతో ఫోన్ చేస్తే అన్నీ ఇంటికి వచ్చేశాయి. అక్క ఏడుపు చూస్తున్న శివాకి మంచి బట్టలు కట్టుకోవాలి అని కూడా అనిపించలేదు. సహజంగా మాటకారి కావడంతో ఏదో సర్ది చెప్పి తప్పించుకుంది మగ పెళ్లి వారి దగ్గర. రేపు ఉదయం 9 గంటలకి అన్ని సన్నాహాలు బాగా అలసిపోవడంతో నిద్రపోయింది శివ. తెల్లవారుజాము 2 గంటలకి గట్టిగా తట్టి లేపుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది శివ. ఏడుస్తున్నా అమ్మా లే తల్లి, పెళ్లి కూతురు నువ్వే అంటూ లేపింది. ఒక్క దెబ్బకి బద్ధకం కాస్త వదిలిపోయి అమ్మా అంటూ అరిచింది శివ. సౌజీ కనిపించడం లేదు. నీకేమైనా చెప్పిందా? 2 గంటల నుండి వెతుకుతూనే ఉన్నాం. ఫోన్ కూడా ఇక్కడే వదిలేసింది. పక్కనే ఉన్న సౌజీ ఫోన్ తీసి అంతా వెతకడం మొదలుపెట్టింది శివ. ఇంతలో నాన్న పెదనాన్న కలిసి వచ్చి పక్కన కూర్చొని, శివ మాట ఇచ్చామమ్మా, నువ్వు ఒప్పుకోపోతే నాకు చావే దిక్కమ్మా. చిన్నపిల్లవి, నీ కాళ్ళు పట్టుకోకూడదు, కానీ ఆశీర్వదించగలను. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. పెళ్లికి వచ్చిన వారికి పెళ్లి కూతురు ఎవరో తెలియదు. ఇక చుట్టాల సంగతి అంటావా? భరించాలి, తప్పదు. నా పరువు పోకుండా కాపాడమ్మా అన్నారు పెదనాన్న. పెదనాన్న నాకు పెళ్ళా? అది అక్కకు కావాల్సిన అబ్బాయా? అక్క వచ్చేస్తుంది పెదనాన్న, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని ఏడుస్తూ అంది శివ. శివ, అన్నయ్య ఇంతలా చెప్తూ ఉంటే నీకు అర్థం కావడం లేదా? నువ్వు సౌజీలాగే తయారయ్యావు అంటూ అరిచారు శివ నాన్న పరమహంస. మధ్యలో నేనేం చేశాను నాన్న? మీరే లేపారు, మళ్ళీ మీరే తిడుతున్నారు అని అంది శివ. మేమే కన్నాం కదా, మాకు తెలుసు మీకేం చెయ్యాలో. సరే, దీన్ని పెళ్లి కూతుర్ని చెయ్యండి, కానివ్వండి త్వరగా అంటూ కంగారు పెడుతూ ఉంటే తన ప్రమేయం ఏమి లేదు అన్నట్లుగా హడావిడి మొదలైంది శివ చుట్టూ. రాత్రంతా నిద్ర కూడా లేదో ఏమో, తలంతా దిమ్మెక్కిపోయింది శివకి. తప్పు చేసిన దానిలా తలదించుకొనే ఉంది. అసలు అక్క ఎక్కడికి వెళ్ళింది? మేము ఉన్న హాస్టల్ కూడా ఖాళీ చేసే వచ్చేసాం కదా, ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు. ఏమైపోయిందబ్బా? అప్పటికి గౌరీ పూజ చేసిన శివని పెళ్లిపీటల మీద తీసుకుని వెళ్లారు. నవ్వు ఏడుపు కాని స్థితి బాగా జరిగి ఉంటే పక్కన కూర్చుని ఆనందిస్తూ ఉండేది. ఇప్పుడు తానే పెళ్లి కూతురయ్యి అక్కడ కూర్చుంది. జీలకర్ర బెల్లం తలపై పెట్టిస్తూ ఎరతీసి ఒకరిని ఒకరు చూసుకోమని చెప్పారు బ్రహ్మగారు. తల ఎత్తి ముందు ఉన్న రమాకాంత్ని చూసింది శివ. అతని కళ్ళల్లో భావం ఏంటో కాని సిగ్గు కాదు అనిపించే భావంతో తల దించుకుంది శివ. పాపం, ఇలా కాక ఇంకెలా ఉంటారు అక్క చేసిన పనికి? అయినా ఇంతటితో వదిలేయకుండా ఈ పెళ్లి నా నెత్తి మీదకెక్కించారు. ఇక నా పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉండగానే మెడలో తాళి కట్టాడు రమాకాంత్. కంగారుగా అతని కళ్ళల్లోకి చూసింది శివ. వణికే చేతులతో తాళి కడుతూ, కంగారు పడకుండా కూర్చో, అయిపోయింది అన్నాడు అతను. ఆశ్చర్యంగా అనిపించినా తట్టుకొని పెళ్లి తంతు అయిపోయింది అనిపించింది ఆ జంట. తర్వాత సంగతులన్నీ త్వరగా కానిచ్చేసి శివాని కాపురానికి పంపి వారితో పాటు సౌజన్యాన్ని వెతకడానికి బయలుదేరారు శివ వాళ్ళ నాన్న పెదనాన్న. కారులో కూర్చున్నారు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. సౌజన్య ఏమైంది అన్న కంగారు తప్ప ఎవరికి వేరే ఆలోచనే లేదు. ఇంతలో శివ పక్కనున్న రమాకాంత్ని చూసి, ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అంది. తీసుకోండి అంటూ ఇచ్చాడు అతను. సంజన వాళ్ళ అక్క నంబర్కి కాల్ చేస్తూనే ఉంది, ఎవరు ఎత్తలేదు. ఇక ఆలోచించి తన ఫోన్కి కాల్ చేసింది. రింగ్ అయింది. 2 సార్లు చేశాక 3వ ఫోన్ ఎత్తి హలో అంది సౌజన్య. అక్క నువ్వేనా అని అంది శివ. హా నేనేనే, నీ బుర్ర పనిచేయడానికి ఇంత టైం పట్టిందా కోతి? ఎక్కడున్నావిప్పుడు అని అడిగింది శివ. ఏమైందే, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగింది సౌజన్య. హా బాగానే ఉన్నారు, ఒకసారి పెద్దమ్మకు ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగి చూసేటప్పటికి తనని చూస్తున్న రమాకాంత్ అతని డ్రైవర్ కనిపించారు. అతనంత కోపంగా చూస్తూ, నీకు ముందే తెలుసా మీ అక్క వెళ్ళిపోతుంది అని అన్నాడు అతను. లేదండి, నాకు తెలీదు. పొద్దుటి నుంచి నేను నా ఫోన్ వాడలేదు. అక్క ఫోన్ ఇక్కడే పెట్టింది. దానికేం బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. ఎక్కడికైనా ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం.
ఇప్పటిదాకా కనీసం ఆలోచించే అవకాశం కానీ సమయం కానీ నాకు ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడే ఆలోచన వచ్చి నా నెంబర్కి నేను ఫోన్ చేశాను. లక్కీగా కలిసింది అంతే అని అంది శివ. ఆ రమాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చింది. కొత్త దంపతులు కిందకు దిగగానే మంగళహారతనిచ్చి గుమ్మం దగ్గర ఒకరి పేరు ఒకరు చెప్పు అని అన్నారు. అయ్యో, నాకు ఇతని పేరు తెలీదు, ఎలా అని కారు మీద పేర్లు రాసిన కాగితం ఉంటుందేమో అని చూసింది శివ. కానీ చింపేసినట్లు ఉన్న కార్ అద్దం కనిపించి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకొని నిల్చుంది శివ. నేను మా ఆవిడ వచ్చాం, తలుపు తెరవండి అన్న రమాకాంత్ మాట విని శివ కూడా నేను మా వారు వచ్చాం, తలుపు తెరవండి అని అడుగుతూ ఉంటే అబ్బాయి పేరు చెప్పమ్మా అంటూ అడిగారు వారంతా. అప్పుడు చిన్నగా రమాకాంత్ అన్న అతని పెదవులను చూసి తల వంచుకొని శివ నేను రమాకాంత్ గారు వచ్చాం, తలుపు తెరవండి అని అడిగింది. అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నాక రమాకాంత్ చిన్నగా నీ పేరు అని అడిగాడు శివ చెవిలో. మీకు నా పేరు తెలీదా అని అడిగింది ఆశ్చర్యంగా శివ. తెలిస్తే నిన్ను అడగడం ఎందుకు అని అడిగాడు రమాకాంత్ నవ్వుతూనే. నా పేరు శివ సంజన, అందరూ శివ అని పిలుస్తారు అని అంది శివ. నన్నంతా కాంత్ అంటారు, అమ్మ చిన్న అని పిలిచేది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు పిలువు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. తనకిచ్చిన విడుదలో నిద్ర పట్టక చాలాసేపు చూసి రాత్రి ఇంటి మేడ మీదకు వెళ్ళి ఓ పక్కన కూర్చొని ఆకాశంలో చూస్తూ కూర్చుంది. కింద ఏదో చప్పుడైతే కంగారుగా చుట్టూ చూసింది. ఎదురుగా మేడ మీద పడుకొని తన్నే చూస్తున్న రమాకాంత్ కనిపించాడు. లేచి వెళ్లబోయిన శివ చెయ్యి పట్టుకున్నాడు. కూర్చో అన్నాడు. తప్పదు అన్నట్లు కూర్చుంది శివ. ఏం ఆలోచిస్తున్నావు అంతలాగా అని అంటూ అడిగాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. ఏం ఆలోచిస్తున్నావు అంతలా అంటూ అడిగాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. అక్క గురించి, పెళ్లి గురించి. ఇది నా పెళ్లిలా అంత త్వరగా మారింది ఏంటా అని. మీరిక్కడ ఏం చేస్తున్నారు? పెళ్లి గురించి ఆలోచిస్తున్నా, ఎటువైపు నుంచి ఎలా మారిందా అని. అక్క ఇంటికి వెళ్ళిందో లేదో అంటూ కళ్ళ నీరు పెట్టుకుంది శివ. దాని గురించే కాదు, ఎందుకో బాగా ఏడవాలి అని ఉంది, అందుకే వచ్చాను పైకి అని అంది శివ. వెళ్ళిందైనా నువ్వు కనిపెట్టావుగా మీ అక్కని. కాకపోతే ఇంకో 2 రోజులు తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పారు మా నాన్న అని అన్నాడు రమాకాంత్. మళ్ళీ పెళ్ళా? ఎవరితో? ఇంకా మారలేదా మా పెదనాన్న? ఎందుకంత కంగారు? అక్క ఎంతవరకు వెళ్ళగలదో తెలియలేదా ఆయనకి? మిమ్మల్ని కట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆ టైంలో చేయడం తప్పే, కానీ తర్వాత జీవితం అంతా బాధపడేవారు తను మీరు కూడా అని అంది శివ. తాను ఎక్కడికి వెళ్ళలేదు శివ, పెళ్ళంటే నాకిష్టం లేదు అంటూ నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్పింది. మరి ఇప్పటిదాకా ఏం చేశారు అని అడిగాను నేను. తను చెప్పినా వాళ్ళు తన మాట వినలేదు అని చెప్పింది. ఒక అమ్మాయి ఇంతగా తెగేసి చెప్తూ ఉంటే ఏం చేయాలో నాకు తెలియలేదు. నాకు చెప్పి ఆమె లగేజ్ తీసుకుని బయలుదేరింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. అది చూసి నా ఫ్రెండ్ని పంపాను. మీ అక్క వాడి దగ్గరే ఉంది, పెళ్లి ఆగిపోయింది అనుకున్నాను, కానీ దానిలో నిన్ను ఇరికిస్తారు అనుకోలేదు. నువ్వంటే ఇష్టం లేదు అనే ఆమెను పెళ్లి చేసుకొని నేను మాత్రం సుఖపడేది ఏముంది? కానీ ఆ అవకాశం నీకు లేకుండా పోయింది. ముఖం కందిపోయినట్లు అన్నాడు. ఎప్పటికైనా జరిగేదేగా పెళ్లి, కాకపోతే ఓ అద్భుతమైన జ్ఞాపకంగా ఉంటుంది అందరికీ. కానీ నాకు అనుకోకుండా జరిగింది. మీరేమనుకోపోతే ఓ మాట చెప్పనా అంటూ అడిగింది శివ. ఏంటి అన్నట్లు చూశాడు అతను. మన మధ్య బొత్తిగా దారుణం జరిగిపోయింది. కొంచెం బావా మరదల్లా ఉందామా, మరి మొగుడు పెళ్ళాంలా కాకుండా నాకు చాలా టెన్షన్గా ఉంది. మా అక్క విషయంలో కొంచెం అర్థం చేసుకోండి. మీరు మా పెద్దనాన్న ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, అలా కలుసుకున్నాం అని అనుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది అని అంది ఆమె. అదంతా సరే, మరి నీకు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే అప్పుడేం చేస్తావ్ అని అడిగాడు అతను అల్లరిగా. ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, ఎలాగో రిజిస్టర్ చేయించాలి కదా, అత్తయ్య గారిని సాక్షి సంతకం చేయమంటే సరిపోతుంది అని తనుకోకుండా అడిగింది. సరిపోయింది, రెడీగానే ఉందా ప్లాన్ అంటూ అడిగాడు అతను. పని చేయడం రాని వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇంకో సర్దుబాటు సిద్ధంగా ఉండాలి కదా,
లేకపోతే దొరికిపోతాం అని అంది నవ్వుతూ. మీరు ఏమనుకోకపోతే కొంచెం ఫోన్ ఇవ్వండి, అక్కతో మాట్లాడాలి. దాన్ని దాన్ని లాక్కున్నట్లుగా ఉంది. ఎన్ని తిట్లు తింటుందో మా పెదనాన్న దగ్గర. అయినా ఇంత తొందరగా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంది. నాకు తెలీదు శివ, మీరు ఎలా అనుకున్నారో కానీ నా స్థితి అదే. కాకపోతే తెలిసిన అమ్మాయి మీ పెదనాన్నగారు మా నాన్నగారు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. పైగా అందరిలా నేను జాబ్ చేయట్లేదు కదా, ఆ విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కానీ మీ అక్క మాటలు అనుకోకుండా నా ఫ్రెండ్ సమీర్ మీ అక్కని చూడాలని వచ్చి విషయం విని నాతో చెప్పాడు. అందుకే మీ అక్క కనబడగానే మరీ రచ్చ కాకుండా ట్రై చేశాను నేను. మీ అక్క కూడా నేను ఇక్కడికి వెళ్తున్నా అని రాసే వెళ్ళింది. కాకపోతే అర్ధరాత్రి ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేక వాడితో పంపాను అంతే అని అన్నాడు అతను. ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది శివ. అతన్ని చూస్తూ మరీ అంత మామూలుగా ఎలా తీసుకున్నారు ఈ విషయాన్ని అని అడిగింది శివ. అతను నవ్వుతూ, ఎక్కడున్నావు తల్లి నువ్వు ఇప్పటిదాకా? ఈ రోజుల్లో అమ్మాయిలకు అమెరికాలో ఉన్న అబ్బాయిలు కావాలి. వాడు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. టీచర్లకే పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. నేనేమో నాకు నచ్చింది అని ఉన్న భూమి ఎవరికో ఎందుకు ఇవ్వాలి అని ఈ వ్యవసాయంలోకి దిగాను. గుళ్ళో పూజారులకు నాలాంటి అబ్బాయిలకు ఇంచుమించు ఇదే ప్రాబ్లం వస్తుంది పెళ్ళి అనగానే. కాబట్టి ఆల్రెడీ మీ అక్క విషయం అర్థమైంది నాకు. కనుక తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచన మాత్రమే మిగిలింది. ఇక్కడ మీ అక్క చేసింది కొంచెం మంచి పనే. మీ వాళ్ళు నో అనగానే తను నన్ను కలిసి విషయం చెప్పింది. అలా కాకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే చాలా గోలయ్యేది. అందుకే మీ వాళ్ళు వెంటనే మీ అక్క పెళ్లిని నీ పెళ్లిలా మార్చేశారు. మీ పెదనాన్న మాట మీ నాన్నగారి మాట ఒకటే కాబట్టి ఆయన ఒప్పుకోవడం, మా నాన్నగారు అర్థం చేసుకోవడం జరిగిపోయాయి. కాకపోతే మరి పేరు కూడా తెలుసుకోకపోవడం దారుణం. అక్కకు ఫోన్ చేసి అక్క అనగానే సారీ శివ, నువ్వు బుక్ అవుతావని నేను అనుకోలేదు. అనుకొని ఉంటే వెళ్లేదాన్నే కానే, అర్థం చేసుకో అంది సౌజన్య. ఇప్పుడు ఎలా ఉన్నావే అక్క? మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారంట కదా పెదనాన్న అని అంది శివ. అవునే, మీ కాంత వాళ్ళ చూసిన సంబంధమే అది. నన్ను ఎవరూ వదిలేలా లేరు. మన వార్డెన్ చేత రూమ్ బయట తాళం వేయించారు. ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు. చెవిలో దూదితో సిద్ధంగానే ఉన్నా అనుకో. మా నాన్న గురించి నీకు తెలీదా ఏంటి? ఇంతకీ నువ్వెలా ఉన్నావే అని అంది. ఇప్పుడు బాగానే ఉన్నానే, తను ఇక్కడే ఉన్నారు. నాకు ఫోన్ కూడా లేకుండా చేశావు నువ్వు. చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. నీకు తెలుసా, నాకే కాదు అతనికి నా పేరే తెలీదు. మంచి కామెడీ జరిగింది తెలుసా అని చెప్తూ ఉంది అక్కకి. ఫింగర్ది అనుకొని తల కొట్టుకుంటూ కిందకి దిగిపోయాడు కాంత్. ఏ నిజం చెప్పవే, పెళ్ళికొడుకు పేరు కూడా తెలీదా నీకు? అక్కడకు అమ్మవాళ్ళు నిన్నే తిప్పారు కదా అని అంది సౌజన్య. తెలియాల్సిన పని ఏముందక్క, అక్క మొగుడు బావవుతాడు కదా, అందున కొత్త బావ బావా బావా అనుకుంటూ తిరిగాను. మొగుడవుతాడని ఎవరనుకున్నారు అంది శివ. నాన్నవాళ్ళు వచ్చారే, తిట్లు తిని అరిగాక ఫోన్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది సౌజన్య. కిందకు దిగగానే ఇంట్లో ఒక ముసలావిడ కనిపించింది. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అని అంది శివ చేతిలో ఫోన్ చూసి. తల ఉంచుకొని ఏం చెప్పాలో తెలియక నిల్చున్న శివాని, శివా ఇలా రా అని పిలిచిన కాంత్ పిలుపు విని అటువైపు వెళ్ళింది. కాంత్ దగ్గరికి ముసలామె సణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇది పల్లెటూరు, ఇక్కడ మరీ అవసరం ఉంటే తప్ప రాత్రుళ్ళు అమ్మాయిలు ఒంటరిగా తిరగరు. నువ్వు ఇలా తిరిగితే పెళ్లికి వచ్చిన వారికి జరిగిందెంతో కొంత తెలిసే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతావు. అవసరం ఉంటే సిగ్గు లాంటివి పెట్టుకోక నన్ను పిలు. ఒక 4 రోజుల తర్వాత అన్నీ మామూలైపోతాయి. పక్క గదిలో నిద్రపో. మామూలుగా అయితే మీ తరపు బంధువులు కానీ స్నేహితులు కానీ నీ తోడుగా వచ్చేవారు. కానీ ఇప్పుడంతా సౌజన్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎల్లుండి వ్రతమయ్యాక మీ ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది. ఆమె లేకపోవడంతో ఇంటికి ఆడవాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంది. సరేలే, ఏది ఏమైనా ఈ లోపల
నీ అంతటి నువ్వు బయటకు వెళ్ళక నాతో చెబితే నేను కూడా వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. హలో, మిమ్మల్నే అంటూ చప్పట్లు కొట్టి పిలిచింది శివ. వెళ్ళేవాడు ఆగి, ఏంటి ఆ పిలవడం? చెప్పాగా నీ ఇష్టం అని అన్నాడతను. చెప్పారు కానీ అంటూ అడిగింది శివ. ఏంటి అన్నట్లు చూశాడతను. ఏం లేదండి, నాకు ఒక్కదాన్నే పడుకోవాలంటే చాలా భయం అంటూ తల వంచుకొని ఓ పక్క నవ్వుతూ, బాగుంది, చాలా బాగుంది, పోనీ నా పక్కన పడుకుంటావా అని నవ్వుతూ అడిగాడు. కోపంగా చూస్తూ, నాకు అబ్బాయిలతో పడుకోవడం అలవాటు లేదు అంది. అలవాట్లేని చీర చెంగు బొడ్లో దోపి బుగ్గ చుక్క సగం కారి అలలో పూల జడ బరువు మోస్తూ నొప్పి వచ్చే మెడను వంచి కళ్ళ కింద కాటుక కారి అదో రకం అందం ఇస్తూ ఉంటే, తెల్లని చీరకు అంటిన పసుపు తాడు పసుపు పారాణి ఒక రకమైన అందం ఇస్తూ ఉంటే, కొత్త పిలుపు కోసం తడబడే పెదవులతో కంగారు అణుచుకుంటూ ఆ తడబాటు తెలియకూడదు అని కళ్ళు వంచుకొని ఆ మాటలు చెబుతున్న ఆమెను చూసి, ఓ రోజు ముందు ఈ అమ్మాయి ఎవరో నేను ఎవరో ఒక దారం ఇద్దరిని కలిపింది. ఈ బంధం ఎన్నాళ్ళు సాగుతుందో, ఈ అమ్మాయి ఏం చేయబోతుందో అనుకుంటూ నిట్టూర్పు విడిచి, సరే పిన్నిని నీకు తోడుగా పడుకోమని చెప్తాను, రేపొద్దున్నే లేవాలి, చూసుకుని లే, చుట్టాలు వెళ్ళాక నీ ఇష్టం అని వెళ్ళిపోయాడతను. వెళ్తున్న అతన్ని చూస్తూ ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. అక్క తప్పు చేసిందేమో, నన్ను ఎలా అర్థం చేసుకున్నాడో కూడా ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది. అందుకే కనీసం 2 పిల్లలు ఉండాలి, లేకపోతే నాన్న ఇబ్బంది పడాలి. కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగే పడుకుంది. చాలాసేపటి తర్వాత తెల్లారే సమయానికి శివ పెద్దమ్మ అక్కడ ఉండటం చూసి ఎగిరి గంతులు వేసింది శివ. మళ్ళీ హుషారుగా అల్లరి చేస్తూ, శివ, నువ్వు కొత్త పెళ్లి కూతురివి, మరీ ఇలా గెంతకూడదు, కూర్చో బుద్ధిగా అంటూ విప్పని పూజడం చూసి, రాత్రి విప్పేయొచ్చు కదమ్మా, ఇలా అట్టే పెట్టేసుకుంటారా అంటూ విప్పేసింది. తెలియలేదు పెద్దమ్మా, రాత్రి భయం వేస్తూనే ఉంది అంటూ ఒళ్ళో తల వంచుకొని పడుకుంది. చిన్నపిల్లకి పెళ్లి చేశాం, ఇలా కాక ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టిందా అంటూ తనను రెడీ చేసిన పెద్దమ్మను పట్టుకొని, పెద్దమ్మ, అక్క పెళ్ళంట కదా, పెళ్లి కొడుకు ఎవరు అని అడిగింది శివ. మీ ఆయన ఫ్రెండే, పక్క ఊరు అబ్బాయి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. మీ అక్క అనుకున్నట్లే సిటీలో ఉంటుంది. అంతా మీ పెదనాన్న కంగారు. ఈ తరం పిల్లలు మనం చెప్తే వింటారా అంటూ రెడీ చేసిందామె. ఇంటి ముందు జాగాలో రిసెప్షన్ స్టేజీ ఏర్పాటైంది. సాయంత్రం కల్లా దగ్గరుండి మామగారు ఆడపని మగపని అన్నీ చూసుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక నిలుచున్న శివాని చూసి, ఇంట్లో ఆడతోడు లేకపోతే ఇంతే తల్లి, అన్నీ సగం సగంగానే జరుగుతాయి, ఇక ఆ లోటు నువ్వే తీర్చాలమ్మా అంటూ తల నిమిరారు. సాయంత్రానికి వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆనందంలో వెలిగే శివాముఖం చూసి, ఇక ఈ రోజు నిద్రపోతావా ప్రశాంతంగా అని అడిగాడు కాంత్ చిన్నగా. ఇద్దరికి ఒకే కంచంలో భోజనం పెట్టిన ఆడవాళ్ళు, ఇవన్నీ పెళ్ళిలో చెయ్యాలి నాయనా, అంతా గందరగోళంగా అయిపోయింది అంటూ వడ్డిస్తూ ఉంటే, ఇద్దరూ కంచం సగం చేసుకున్నట్లుగా వేరువేరుగా సర్దుకొని తినడం చూసి ఒకరి నోటిని ఒకరి చేత ముద్దలు తినిపించి ముచ్చట్లు ఆడారు. చుట్టూ చేరి ముత్తైదువులు బెరుకుగా ఉన్న ఇద్దరు వాటిలో ఆనందంగా గడిపారు సమయాన్ని. సత్యనారాయణ వ్రతం కోసం తయారవుతున్న శివాన్ దగ్గరకు పిలిచి, మామగారు అత్తగారి నగలను చేతికి ఇచ్చి కొడుకు కాంత్ చేత ఆ నగలను వేయించి ఆనందిస్తూ ఉంటే, తెలియని భయమో బెరుకో భర్త చేతిలోని చెయ్యి వనకడం మొదలైంది. అది గమనించిన రమాకాంత్ ఆమె చేతిని గట్టిగా నొక్కి మెల్లిగా వదిలేశాడు. తల్లిదండ్రులు, పెద్దమ్మ పెదనాన్న, మామగారు ఊరిలో జనమంతా వచ్చారేమో అనిపించింది. అక్కడ వాతావరణం అంతా భర్త పక్కన కూర్చొని వ్రతం చేస్తూ కొబ్బరికాయ కొట్టలేక అవస్థ పడుతూ ఏడవలేక నవ్వుతూ మొత్తానికి వ్రతం పూర్తి చేసి రిసెప్షన్లో పాల్గొని అలసిపోయింది. కళ్ళు మూసుకున్నా తెరిచిన రమాకాంత్ ముఖమే కనిపిస్తూ ఉంటే, ఇతను నా మొగుడు అని నేను మొత్తం ఒప్పేసుకున్నానన్నమాట అని నవ్వుకుంటూ ముందు రోజు రాత్రి మేడ మీద కూర్చుంది గుర్తుకు వచ్చి పైకి వెళ్ళి కూర్చుంది. నడుస్తూ ఉంటే మెడలో పుస్తెలు, కాలి మెట్టెలు, చేతి గాజులు
ప్రతి దానిలో అతని ఉనికి తెలుస్తూ ఉంటే నవ్వుకుంటూ పైకెక్కిన శివాకి అక్కడే కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న భర్త కనిపించాడు. పట్టీలు శబ్దం చేసింది, లేస్తాడేమో అని. అలాగే పడుకున్న అతని దగ్గరికి వచ్చి కూర్చుంది. దుబ్బలా ఉన్న జుట్టును పీకాలి అనే కోరికను అంచుకొని కళ్ళు మూసుకొని పెళ్లి జరిగిన దగ్గర నుంచి అన్ని విషయాలను రీలలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావే అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చింది శివ. తనను వెతుకుతూ వచ్చిన అమ్మను చూసి సిగ్గుగా లేచి నిల్చుంది. అతను పడుకున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్న తల్లి ప్రశ్నకి అక్కతో మాట్లాడదామని పైకి వచ్చాను, ఇంతలో నువ్వే వచ్చావు, పదా వెళ్దాం అంటూ ఏమీ తెలియని దానిలాగా తల్లి వెనక పరుగు తీసింది. అన్నీ తెలిసినా తెలియనట్లు అందరూ రమాకాంత్ శివకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. శివ వెళ్ళగానే కావాలి అని నిద్ర నటిస్తున్న కాంత్ కూడా తను శివాకి నచ్చినందుకు ఆనందిస్తూ మళ్ళీ కనిపిస్తుందేమో అని ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు. నిద్రపోయాడు అని అన్నావు కదే అన్న మామగారి మాట విని సిగ్గుగా తన గదిలోకి వెళ్ళిపోదాము అని వెళ్తూ ఉంటే, అల్లుడు ఇలా రావయ్యా అనే మామగారి మాట విని వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పెళ్ళి అనుకోకుండా అలా అయిపోయింది, కానీ మిగిలిన తంతులు అన్నీ జాగ్రత్తగా చేద్దాం అని అన్నారు. రేపు మన ఇంటికి వెళ్ళి మిగిలి పని అంతా పూర్తి చేద్దామని ఉందయ్యా. మీ నాన్నగారికి అన్నీ చెప్పాము, కానీ నీకు చెప్పాలి కదా అని అంటూ ఉంటే, అలాగే మామయ్య, మీరు నాన్న ఎలా చెప్తే అలాగే, కానీ మేము ఏదైనా చెయ్యాలి అనేది సాంప్రదాయం అయితే మాత్రం తప్పకుండా చెప్పండి అని అన్నాడు రమాకాంత్. తెల్లని చీరలో తలలో పూలతో ఎదుట కళ్యాణ తిలకంతో రాగానే తనను చూసి తన చూపులు వాడి మోయలేను అన్నట్లు తల వంచి పై పెదవితో కింద పెదవిని నొక్కి ఏమీ తెలియనట్లు కళ్ళు రెప్రపాలాడించి జానలా తన తండ్రి రామ్మ అన్న పిలుపు విని ఆయన పక్కన కూర్చుంది శివ. ఇందాక కాసేపు కబుర్లు చెప్పినా బాగుండేది, అనవసరంగా టైం పాడు చేసుకున్నాను. ఇప్పుడు నా పెళ్ళానికి నేను సైట్ కొట్టాల్సి వస్తుంది అనుకుంటూ కాసేపు కబుర్లు చెప్పి నిద్రపోయాడతను. తెల్లారి తయారై అందరూ కలిసి శివ ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఎదురు వచ్చిన అక్క సౌజన్యతో కబుర్లు చెబుతూ వెళ్లిన శివ మళ్ళీ భోజనానికి పక్కన ప్రత్యక్షమైంది. ఎవరికి వినపడకుండా, ఈ ఊరు నాకు కొత్త కదా, నాతో కాసేపు టైం గడిపితే ఏమవుతుంది, అలా వదిలేసి ఇప్పుడు వచ్చావు అని అన్నాడు కాంత్. మీ ఇంట్లో నేను అలాగే ఉన్నాను కదా, నన్ను పట్టించుకున్నారా అని అంది శివ చిన్నగా. అయితే కక్ష తీర్చుకుంటున్నారు అన్నమాట. పోనీ అలాగే అనుకోండి, మీరు దొంగ నిద్రపోలేదు అని అంది చిన్నగా. అక్కకి ఇబ్బంది అని రాలేదంటూ చెప్పింది తర్వాత. నిజమేగా అని అతను కూడా సర్దుకున్నాడు. ఆ రోజున మిగిలిన తంతులు అన్నీ పూర్తి చేసి సౌజన్యకి నిశ్చితార్థం జరిపించారు. నచ్చిన సంబంధం అవడంతో ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయంత్రం పీటలు అంటూ కూర్చోపెట్టి మొదటి రాత్రి ముహూర్తానికి శివకాంతను గదిలోకి పంపారు. అట్టహాసంగా వేడుకలో భాగంగా అతని పక్కన కూర్చోబెట్టి దంపతుల తాంబూలాలు ఇప్పించి తమలపాకు చిలకలు తినిపించి బెరుకులేని వాతావరణం కల్పించి తలుపు మూసి బయటకు వెళ్ళిపోయారు. నేను సినిమాలో చూపించినట్లు నిన్ను నా వైపు తోసి వెళ్తారు అనుకున్నాను, ఈ టైప్లో ఊహించుకోలేదు అంటూ నవ్వాడు కాంత్. నేను కూడా ఇలా అనుకోలేదు అంటూ నవ్వింది శివ. సంజు అంటే బాగుండేది, నీ పేరు శివ ఏంటో అన్నాడు కాంత్. అబ్బాయి పుడతాడని పేర్లు వెతుక్కొని పెడితే అమ్మాయిని పుట్టాను, అందుకే శివ అని పెట్టారు. మీరు మాత్రం రమా అని ఆడపిల్ల పేరు కాదా, మిమ్మల్ని అలాగే పిలిస్తే అంది. నాకు బాగుంది, కానీ మా ఊరంతా నిన్ను కామెంట్ చేస్తుంది. బావా అనో ఏవండి అనో పిలిస్తే కొంచెం కొత్తగా నాకు పెళ్ళం వచ్చింది అనిపిస్తుంది అంటూ దగ్గరికి జరిగాడు. బావా అంటే ఇప్పుడు అక్క మొగుడు కూడా వస్తాడు కదా, ఏమండి అంటే వెంటనే అందుకొని సూపర్గా ఉంటుంది అన్నాడు కాంత్. అతని ముఖం చూసి గట్టిగా నవ్వుతున్న శివ నోరు మూసి, ఇంత గట్టిగా నవ్వితే ఇక్కడ చాలా జరుగుతున్నాయి అనుకుంటారు, బయట అంతా అని అన్నాడు చిన్నగా. అతడి వైపు చూసి పాలు చేతికి ఇచ్చింది శివ. సగం తాగి అతను ఇచ్చిన పాలు తను కూడా తాగి పక్కన పెట్టేసి వచ్చి కూర్చుంది.
మీ అక్క ఏం చేస్తుంది? ఆ అబ్బాయి నచ్చాడంటనా అని అడిగాడు రమాకాంత్. నచ్చాడట. ఈసారి దానికి కావాలి అన్నట్లుగానే అన్నీ జరుగుతున్నాయి. మొత్తానికి సాధించింది. కానీ తెలిస్తే మాత్రం ఇలా వెళ్ళింది అని జీవితాంతం నింద ఉండిపోయేది. సరే, మొన్న మేడ మీద ఎందుకు వచ్చావు అని అన్నాడతను. మీరెందుకు ఉన్నారు? నేను అంతే అని అంది తల వంచుకొని. మరి లేపొచ్చు కదా అని అన్నాడు చేతిలో శివ చేయి తీసుకొని. దొంగ నిద్రపోయేవాణ్ణి ఎవరు లేపగలరు అంటూ నవ్వింది శివ. నీకెలా తెలుసు దొంగ నిద్ర అని అన్నాడు. ఏముంది, నా వెనకే కిందకి దిగి వచ్చేశారు కదా అని నవ్వుతూ కన్ను కొట్టిన శివాని దగ్గర తీసుకొని బుగ్గ కొరికాడు సరదాగా. అబ్బా, ఇలా కొరికితే మా పెద్దనానికి చెప్తాను అని అంది శివ బెదిరిస్తున్నట్లు. సరే అయితే ఎలా కొరికాను, ఎక్కడ కొరికాను అది కూడా చెప్పు అంటూ మీదికి లాక్కొని రాత్రంతా కబుర్లు చెప్తూ ఎప్పటికో నిద్రపోయారు. శివా శివా అంటూ పిలుస్తూ ఉంటే మెలకువ వచ్చి లేచి వెళ్తున్న శివాన్ని పట్టుకొని ఆపి కొంగుకు బంగారు నల్ల పూసలు కట్టాడు. ఇదేంటి, మెడలో వేయొచ్చు కదా అంటూ తీయపోతే ఉంచు అలాగే అంటూ చెప్పాడతను. సరే అని బయటకు వెళ్ళిపోయింది శివ. ఏంటి అప్పుడే అలసిపోయావా అంటూ వచ్చింది సౌజన్య. ఎందుకే అలుపు, బాగానే ఉన్నాను కదా అంటూ పక్కన కూర్చొని ఫోన్లో వీడియో గేమ్ ఆడటం మొదలుపెట్టింది. శివాని వింతను చూస్తున్నట్లు చూస్తున్నా సౌజన్యాన్ని చూసి, అక్క తను నేను ఎవరెవరో ఇద్దరం కలిసి కనీసం వారం కాలేదు. మామూలుగా అయితే అబ్బాయి అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ చేసుకొని ఆ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అంతా తారుమారైంది. ఒకసారి అతని వైపు కూడా ఆలోచించు. నువ్వు ఎలా అనుకోకుండా ఉన్నావో అతను అంతే కదా. నువ్వు వద్దు అనగానే సరే అన్నాడు. పెదనాన్న ఒప్పిస్తే నన్ను ఒప్పుకున్నాడు. ఇన్ని విషయాలలో ఎంత నలిగారో. మనకు అలాంటి స్థితి వస్తే ఉండగలమా? అతను కాబట్టి ఉన్నాడు. చిన్న మాట కూడా నన్ను అనలేదు. పక్కవారిని నన్ను తప్పుగా కనీసం కూడా చూడనివ్వలేదు. రాత్రంతా కబుర్లు చెప్తూ అతని గుండెల మీద నిద్రపోయాను. మిగిలినవి వాటంతట అవే జరుగుతాయి అంటూ నవ్వుతూ వెళ్ళిన చెల్లిని చూసి నోరు తెరిచింది సౌజన్య. కాపురం కోసం శివ కాంతులు బయలుదేరారు. చిన్నపిల్ల బాబు జాగ్రత్త అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న శివ తల్లి పెద్దమ్మలకి నేను అన్నీ చూసుకుంటానండి అని చెప్పి కారు ఎక్కారు శివ దంపతులు. కారు ఎక్కాక మీకు ఒకటి చెప్పనా అంటూ ఆగింది శివ. బాబోయ్, ఏం బాబు వేస్తున్నావు నా మీద అని అడిగాడు రమాకాంత్. మరేమో నాకేమో వంట రాదండి, ఎప్పుడూ చేయలేదు కూడా అంటూ ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది. ఓ, ఇంకా ఏమైనా రహస్యాలు ఉన్నాయా అని అడిగాడు రమాకాంత్. టీ, కాఫీ, బూస్ట్, రైస్, బంగాళదుంప వేపుడు, ముద్దపప్పు ఇవి వచ్చు, పర్లేదా అని అంది ఆమె. దేనికి అడుగుతున్నావు? నాకు వచ్చులే. నేను లేనప్పుడు నాన్నని మాత్రం నీ వంటతో దడిపించకు, సరేనా అంటూ అడిగాడు రమాకాంత్. బుంగమూతి పెట్టి కోపంగా ముఖం పక్కకు పెట్టుకున్న శివాని చూసి, ఇది మాత్రం బాగా వచ్చింది నీకు అంటూ కారు ఆపి మూతి పట్టి లాగి, ఈసారి ఇలాగే పెట్టావనుకో కొరికేస్తా నీ మూతిని అంటూ ముద్దు పెట్టాడు చటుకున. దూరంగా జరిగి అతను కనపడకుండా ఉండటానికి డోర్ వైపు తిరిగి నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది శివ. ఇల్లు చేరాక హారతిచ్చి లోపల తీసుకుని వచ్చారు ఇద్దరు దంపతుల్ని. ఇది నా ఇల్లు, నా భర్త అనుకుంటే తృప్తిగా అనిపించింది శివకి. పొలం వెళ్లేదాకా సంజు సంజు అంటూ పిలిచే కాంత్కి శివ శివ అని పిలిచే మామగారికి అలవాటు పడిపోయింది శివసంజన. పెళ్లి శుభలేఖలతో ఇంటికి వచ్చిన తండ్రి పెదనాన్నను చూసి నవ్వుతూ ఎదురు వెళ్లి పెళ్లి పిలుపు అందుకున్నారు ఆ ఇంటివారు. పెళ్లికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది శివకి. కళ్ళల్లో నీళ్లు జలజలా కారుతూ ఉంటే, వారం రోజులే కదా, నేను వచ్చేస్తా కదా, నువ్వు హాయిగా మీ అక్కతో ఎంజాయ్ చెయ్యి, పెళ్లి ముందు రోజు నేను వచ్చేస్తాను అని పంపుతున్న భర్తకి కనిపించేదాకా చెయ్యి ఊపుతూ బయలుదేరింది శివ. సౌజన్య చెల్లిని చూసి ఎదురు వెళ్ళింది. అక్క అంటూ ఆనందపడింది శివ. సౌజన్య స్థితి తక్కువ ఏమీ కాదు. ఒకే ప్రాణంగా పెరిగిన అక్కా చెల్లెళ్ళ ప్రాణాలు కుదుటపడ్డాయి. కాంత్ శివ ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా మాట్లాడిందే లేదు. రోజు ఏదో ఒకటి చెప్పి కనీసం ఫోన్ పెట్టేస్తున్నాడు. తనంతట తాను
సరిగ్గా ఫోన్ చేసిందే లేదు. మొగుడి మీద కోపంతో 2 రోజులు గట్టిగా ఉన్నా రాను రాను అని అలా ఉండలేకపోయింది. పెళ్లికి అతను వచ్చినా పెళ్లి కొడుకు దగ్గరే ఉండిపోయాడు. సత్యనారాయణ వ్రతం అయ్యాక తర్వాత రోజు కార్యం ఏర్పాట్లు జరిగాయి. సౌజన్యాన్ని గదిలో వదిలి తన గదిలోకి వచ్చిన శివ ఆశ్చర్యంగా చూసింది గదిని. బుగ్గ మీద చుక్కతో మొదటి రాత్రి ఉన్నట్లుగా పూల పక్క పైన ఉన్న భర్తను చూసి కుదిరితే తన్నాలి అని ఆవేశంగా వచ్చిన సంజు అతను నవ్వుతున్న పెదాలను చూసి తల వంచుకుంది. మనసులోని మర్మం తెలుసుకో సంజు, ఇంకా ఎన్నాళ్ళు చెప్పు? నా ఫ్రెండ్ నా అంత మంచి వాడేమీ కాదు తెలుసా అంటూ తనను ఎత్తుకొని తలుపు గడియ పెట్టించి ఇప్పుడు ఊహల్ని ఆపేసి ఆడుకుందాం, ఇంక నా వల్ల కాదురా బుజ్జి అంటూ అల్లుకుపోయాడు శివాని మన రమాకాంత్. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.